कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। ओम श्रीगुरुभ्यो नमः। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्ण परमात्मने नमः। अश्वत्थमेनं सुविरूढमूलं असंगशस्त्रेण दృఢేన చిత్యా। ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం, తేలికగా నీకు అర్థం చేసుకునే అవకాశం ఇవ్వడం కోసం నేను అశ్వత్థ వృక్ష ప్రస్తావన తీసుకొచ్చాను. అశ్వత్థమేనం సువిరూఢ మూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్య. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి వైరాగ్య చిత్తమును నీవు అలవర్చుకొని కర్మయోగిగా మాత్రం ఉండవలే తప్పదు. అంటే వైరాగ్యం అంటే అర్థం ఏమిటి అనేది నీకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా, కొంచెం సందిగ్ధ పడకుండా మరింత వివరిస్తా విను. నిర్మాణ మోహాజ్యత సంగదోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామా ద్వంద్వై విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంచ మూఢ పరమవ్యయం తత్. ఇప్పుడు నేను చెప్పేవి ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. వైరాగ్యం అనగానే ఏదో కాషాయ వస్త్రాలు కట్టుకుని బయటికి వెళ్ళిపోవడం, ఎక్కడికో వెళ్ళిపోవడం, అడవుల్లో వెళ్ళిపోవడం, అది ఒక పద్ధతి జ్ఞానులు చేస్తారు, కానీ అందరికీ అవసరం లేదు. కర్మయోగిగా, ఒక గృహస్థుగా, ఒక ఉద్యోగిగా, ఒక మనిషిగా, ఒక జీవిగా ఏ విధంగా నీవు సంగమానికి అతీతుడవి ఉండాలి అని చెప్తాను. నిర్మాణ మోహ జిత సంగ దోష. ఎవరో నీకు మానము గౌరవం చేశారు, ఎవరో నిన్ను అవమానం చేశారు, ఈ భావాలకి అతీతంగా ఉంటుంది. అది వైరాగ్యం. జిత సంగ దోష, సంగమము ఒక రకమైనటువంటి ఇష్టాన్ని ఏర్పరచుకోవడం. ఇది నాకు ఇష్టం, ఇది నేను చేయగలుగుతా, అది నాకు ఇష్టం లేదు, ఇది బాగులేదు, ఇది బాగుంది, ఇదంతా సంగమం. దీన్ని జయించు. మరో విషయం ఏంటంటే అధ్యాత్మ నిత్య. నీ జీవితమే గొప్ప అనుకోకు. అధ్యాత్మ నిత్య, అధ్యాత్మ జ్ఞానం అంటే అధిభౌతికం, అధిదైవికం, అధియజ్ఞికం అని 3 రకాలు. అధిభౌతికం మీరంతా మామూలుగా భౌతిక జీవితంలో మనం చేసే పనులు. అధిదైవికం దైవ సంబంధంగా ఈ పనులు చేయడం, కొంచెం సత్వగుణాన్ని అలపరచుకోవడం. అధియజ్ఞం జీవితమే ఒక యజ్ఞము, మనం చేసే పని యజ్ఞము అని అనుకోవడం. ఈ విషయాలు తెలుసుకుని ఒక రకమైనటువంటి కర్మయోగత్వాన్ని సంపాదించగలిగితే అది అధ్యాత్మ నిత్య జ్ఞానము అవుతుంది. వినివృత్త కామాహ వినివృత్తము కావాలి అంటే కోరికలను నీవు కోరుకోకూడదు. వస్తే జరిగితే సంతోషించు, జరగకపోతే బాధపడకు, పోటీ పడకు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్ పీపుల్. జలసి వద్దు, అసూయ వద్దు, అనసూయత్వం స్థాపించుకుని అత్రి మహర్షిని కావాల్సింది. ద్వంద్వై విముక్త, ద్వంద్వానికి విముక్తి, ద్వంద్వములోంచి నువ్వు విముక్తి పొందాలి, ముక్తి పొందాలి అంటే బయటికి రావాలి. ఏమిటా ద్వంద్వం? రాగ ద్వేషం. ద్వంద్వం 2. ద్వంద్వం అంటే 2: రాగము, ద్వేషము, ఇష్టము, ద్వేషించడము, సుఖము, దుఃఖము, కష్టము, సుఖము. ఇలా ఏవైతే 2 ఉన్నాయో వీటికి అతీతంగా ఉంటుంది. సుఖ దుఃఖ సంజ్ఞై, సుఖానికి దుఃఖానికి వీటికి అతీతముగా ఉంటుంది. గచ్చంచ మూఢా పరమవ్యయం తత్. కాబట్టి వీటిని జయించి నీ ప్రయత్నములో విజయవంతం కావాల్సింది. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః
మనఃషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. నువ్వేదో అనుకుంటున్నావు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎండ కాస్తున్నాడు, చంద్రుడు వెన్నెలిస్తున్నాడు, గాలి వస్తోంది, నీళ్లు, నదులు, సముద్రాలు, ఇవన్నీ కరెక్టే. కానీ నతద్భాసయతే సూర్య, ఆ తేజస్సుతో ప్రకాశించే సూర్యుడు వెనక నేను ఆయనకి ఆధారం. నా శశాంక, ఆ చంద్రుడు వెన్నెలని నీకు ప్రసాదించే చంద్రుడు వెనక నేనున్నా. అగ్ని పావక, అగ్ని వెనక నేనున్నా. ఈ అగ్ని కనిపించే అగ్ని, కనిపించని అగ్ని రెండు ఉన్నాయి. కనిపించే అగ్ని మంట రూపంలో ఉంటుంది, కనిపించని అగ్ని ఆకలి రూపంలో, కోరిక రూపంలో, అనేక రకాలైనటువంటి ఆవేశ రూపంలో, ఎన్నో రూపాల్లో లోపల ఉంటుంది అగ్ని. ఈ లోపల అగ్నిని నేనే కలిగిస్తా, బయట అగ్నిని నేనే కలిగిస్తా. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. వీటన్నిటికీ ఆధారం ఐ ఆమ్ ది రూట్ కాజ్, ఐ ఆమ్ ది బర్త్ ప్లేస్, ఐ ఆమ్ ది క్రియేటెడ్, ఐ ఆమ్ ది పర్సన్ క్రియేటెడ్, ఐ ఆమ్ దేర్ బియాండ్ ఎవ్రీథింగ్. మమైవాంశో జీవలోకో జీవభూత సనాతన. సనాతన, ఎప్పటి నుంచో నేనే ఈ జీవలోకాలన్నింటినీ సృష్టించాను. ఈ భూత భవిష్యత్ వర్తమానాలు నావే, ఈ జీవరాశి అంతా నాదే. మనఃషష్ఠాని ఇంద్రియాన్ని, ఇంద్రియాలన్నీ నా సృష్టిలోనే. ఈ ప్రకృతి అంతా నాదే, నేనే అనేది నీవు గ్రహించవలసింది. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. అబ్బా, ఈయన ఎంత బాగా పాడుతున్నాడండి అంటాం. ఎందుకంటాం? చెవుల్లోకి వెళుతోంది ఆ సౌండ్, చక్కగా పాడుతున్నాడు అంటాం. ఆ శ్రోత్ర శక్తి, వినే శక్తి నేనిచ్చా. చూసే శక్తి నేనిచ్చా. స్పర్శ చేసే శక్తి నేనిచ్చా. మాట్లాడే శక్తి నేనిచ్చా. వాసన చూసే శక్తి నేనిచ్చా. ఆ రుచిని చూసే శక్తి నేనిచ్చా. ఇవన్నీ కూడా నా యొక్క ప్రణాళిక ప్రకారం నడుస్తున్నాయి. నాకు నచ్చింది, నాకు బాగుంది, నాకు ఈ కూర ఇష్టం, నాకు అది ఇష్టం, ఇది ఇష్టం, ఈ రకమైనవన్నీ నీవన్నీ భ్రమలు అని చెప్పాడు. దీన్ని బట్టి నీకేమవుతుంది? నీవు ఆ మూడిటికి అతీతంగా ఉంటుంది. ఏది? సత్వ రజ తమో గుణాలు. ఎందుకంటే ఇవన్నీ నేనైనప్పుడు నువ్వు గర్విస్తే ఎలాగా? ఈ ఆస్తి అంతా నాది, ఈ మహిమంతా నాది, నువ్వు ఒక పనిముట్టుగా ఉండాలి. కర్మయోగత్వం కావాలి. గామాదిశ్య చ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వోరసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ అపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నీకు అర్థమైందో లేదో? అన్నీ నేనే అని చెప్పాను. నీ పంచ కర్మేంద్రియాలు నేనే అని చెప్పా, జ్ఞానేంద్రియాలు నేనే అని చెప్పా, పంచతన్మాత్రలు నేనే అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు నేనే అని చెప్పా. అన్నీ నా యొక్క ఆజ్ఞకి లోపలే చేస్తాయి, నేనే అందులో ఉంటాను. అయినా నీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్తా విను. గామ ఆదిశ్య చ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వం రసాత్మ. ఈ నువ్వేవో రసాలు అనుకుంటున్నావు, ఆహారాలు సంపాదిస్తున్నావు. అక్కడ ఏదో పొలంలో పనిచేసి కొంత పంట వచ్చింది, తింటున్నాను అనుకుంటున్నావు, కొనుక్కుంటున్నాను అనుకుంటున్నావు. అన్నిటికీ వెనక అసలు బ్యాక్గ్రౌండ్ లేని రకరకాలైనటువంటి ఔషధ సంబంధమైన వృక్ష ఫలాలు, వృక్ష పత్రాలు, వృక్షాలు అన్నీ కూడా నేనే. చంద్ర సంబంధమైన వెన్నెల్లో వల్ల పెరిగేటటువంటి ఔషధాలన్నీ నేనే. ఆహార పదార్థాలన్నీ నేనే. ఇంకా చెప్పాలి అంటే మినరల్ ఫుడ్స్ నేను. ప్లాంట్ మినరల్ ఫుడ్స్ అంటే ఖనిజాలు, బంగారం ఖనిజం, ఇనుము ఖనిజం, వెండి ఖనిజం, రాగి ఖనిజం, ఈ ఖనిజాలన్నీ కూడా నేను ఇస్తున్నా. అర్థమైందా? ప్లాంట్స్, ఈ రకరకాలైనటువంటి వృక్ష సంతతి నా కృప వల్ల. యానిమల్స్, జంతువులు, ఈ వీటిలోంచి ఫుడ్స్ వస్తున్నాయి నీకు, ఖనిజాల్లోంచి ఫుడ్స్ వస్తున్నాయి.
ఖనిజ సంబంధమైన ఫుడ్ అంతా కూడా మినరల్ ఫుడ్స్ నా కృపతో వస్తున్నాయి. వాటితో నువ్వు పెరుగుతున్నావు. నేను పెరుగుతున్నా, నేను తిన్నా అనుకుంటున్నావు కాదు. ప్లాంట్ ఫుడ్స్, వృక్ష సంబంధమైన ఆహారాలు ఎన్ని లేదే మనం లేవు. ఆ ఫుడ్ కూడా నేనే. యానిమల్ ఫుడ్, కొంతమంది యానిమల్ ఫుడ్ తింటారు, వాళ్ళకి అది అవసరం. కానీ ఆ ప్రసాదం చేసిన వాడిని, దాన్ని ప్రసాదించిన వాడిని నేను భూత దయతో. బయోకెమికల్స్ అంటే మన శరీరంలోనే అనేక రసాలు ఉత్పత్తి అయిపోతుంటాయి. మన దీంట్లో వరల్డ్లో ఆర్గాన్స్ అనేక రకాలైన బయోకెమికల్ థింగ్స్ ఈ శారీరక సంబంధమైన రసమయమైనటువంటివన్నీ కూడా నేనే సృష్టిస్తున్నాను. ఈ రసాల వల్లనే ఆకలి, ఈ రసాల వల్లనే కోరిక, వీటి వల్లే నిద్ర, వీటి వల్లే మెలకువ, వీటి వల్లే జుట్టు పెరుగుట, వీటి వల్లే గోళ్ళు పెరుగుట, వీటి వల్లే శరీరం పెరుగుట, వీటి వల్లే బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, మరణం అన్నీ కూడా నేనే. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకుద్వేద విదేవ చాహం. వేద అంటే తెలుసుకుంటా. ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకొని అప్పుడు నేను శాశ్వతమైన వాడను కాను. పరమాత్మ యొక్క లీల చేత, ఆజ్ఞ చేత, కృప చేత నేను ఈ రోజున ఈ శరీరములో ఉన్నాను. ఈ శరీరము నాది కాదు. ఈ జీవాత్మ పరమాత్మకు లోబడి ఉండాలి. పరమాత్మ ఈ జీవాత్మకి ఆధారభూతుడు అని తెలుసుకో. ఏమామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ భారత, ఓ పాండవోత్తమ, ఓ అర్జున, యో మాం ఏవ అసమ్మూఢ జానాతి పురుషోత్తమం. నన్ను దేనికి బద్ధుడను కాను అని తెలుసుకుని పురుషోత్తముడిగా నన్ను ఎవరైతే దర్శిస్తారో సర్వవిద్ భజతి మాం సర్వభావేన, నిరంతరము నన్ను ఆరాధిస్తూనే ఉంటాడు. ఆరాధించడం అనగానే ఏదో ప్రత్యేకంగా కూర్చుని పూజ చేయడం కాదు, అది చేయొచ్చు. కానీ మనస్సులో నిరంతరము పరమాత్మని తలుచుకుంటూ ఉంటాడు. పరమాత్మ యొక్క భావము ఉంటుంది. పరమాత్మకి చేరువుగా ఉంటుంది ఆయన మనస్సు, ఆయన బుద్ధి, ఆయన కర్మ అంతా కూడా, జీవన విధానం అంతా. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగా. ఇప్పుడు తెలుసు, ఇది గొప్ప రహస్యం. మనం ఏదో అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ పరమాత్మ ఇంత సన్నిహితంగా ఉన్నాడు. ఇవాళ మనం ఒక పని చేసామనుకోండి, ఆ పని నేను చేశాను, నా ప్లాన్ ప్రకారం అయింది, ఆహా ఎంత బాగా ప్లాన్ చేశాను నేను, భలే 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 అని అనుకోవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ బై గాడ్. పరమాత్మ యొక్క నిర్ణయాత్మక బుద్ధి వల్లనే అయినది. పరమాత్మ నిశ్చయము ఇది అని. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ అంటే ముందే నిర్ణయింపబడింది పరమాత్మ. ఈ ఆలోచన తీసుకున్నప్పుడు కష్ట సుఖాలని మనం సమానంగా తీసుకుంటాం. ఇద ముక్తం మయా కాబట్టి ఇది వినడం వల్ల నువ్వు చాలా గొప్పవాడివి అయ్యావు. నువ్వు నా చేత ఈ బోధన పొందడం అనేటటువంటిది నీ అదృష్టంగా భావించి, ఓ అనగా గుహ్యతమమైన ఈ శాస్త్రాన్ని అంటే రహస్యమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకొని నీ యొక్క దైనందిన కార్యకలాపాల్లో దీన్ని చక్కగా ప్రత్యక్షం చేసుకో, ఆచరణలో పెట్టు. గీత విన్నామండి, గీతను పూజించామండి, కుంకంతో పూజించామండి, దేవుడి దగ్గర పెట్టామండి. గీతని దేవుడి దగ్గర పెట్టి నమస్కారం పెట్టడం కాదు. గీత తీసుకొని ప్రతి అధ్యాయం, ప్రతి శ్లోకము, తాత్పర్యము చదివి అర్థం చేసుకుని దాన్ని నా జీవితంలో ఎలా పెట్టాను అని అర్థం సాధించి దానికోసం తాపత్రయపడి మన వాళ్ళందరికీ కూడా ఆ విషయాన్ని చెప్పి అంతా కలిసి భగవద్గీతని ఆచరిస్తే, ఆచరణలో చూపించినట్లయితే
ఈ వేద భూమి ఉంది చూసారా, ఇప్పటికే ప్రపంచానికి ఆదర్శంగా ఉంది. మరింత ఆదర్శవంతంగా ప్రతి వ్యక్తి తన తన యొక్క కృషితో మరింత ఆదర్శవంతుడు కాగలుగుతాడు. దీని వెనకాతల వెన్నెముక లాంటిది భగవద్గీత సువిజ్ఞానం. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. ఏతద్బుద్ధ్వా, దీనిని బుద్ధిలోకి తీసుకొని బుద్ధిమాన్. బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడవు కావాల్సింది. బుద్ధిమంతుడు కావాల్సింది అండంలో ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? బుద్ధిమంతుడు అంటే బుద్ధి కలిగి ఉన్నవాడు. బుద్ధి కలిగి ఉన్నవాడు అంటే పరమాత్మతో ఉన్నవాడు అని అర్థం. ఏమిటి పరమాత్మకి బుద్ధికి ఏం సంబంధం అంటే, మనకు ఆల్రెడీ చెప్పారు, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతామస్మి తేజస్వినామహం అని విజ్ఞాన అధ్యాయంలో విజ్ఞాన యోగంలో చెప్పారు. ఏంటి? బీజం మాం సర్వభూతానాం విద్ధి. అన్ని జీవరాశుల్లో బీజ రూపంలో నేనున్నాను. ఎలా ఉన్నావు? వాట్ ఈస్ ది ప్రూఫ్? బుద్ధి బుద్ధిమతామస్మి, బుద్ధి రూపంలో ఉన్నా. బుద్ధి అంటే డిస్క్రిమినేషన్, డిస్క్రెషన్, డిసైడింగ్ పవర్, డెసిషన్ పవర్ అంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ పవర్. ఆ బుద్ధి అనే రూపంలో నేను ఉన్నాను. ఇక్కడ బుద్ధిమాన్ స్యాత్ అన్నారంటే అర్థమైతే బుద్ధిమంతుడు అంటే నన్ను ఎప్పుడూ మనస్సులో పెట్టుకో, నీ హృదయంలో నన్ను ఎప్పుడు ఆరాధించుకో. కృతకృత్యస్య భారత. ఈ విధంగా కృతకృత్యుడవు. కృతకృత్యుడు అంటే విన్నర్, అంటే జిత ద్వంద్వ భావాలు, జిత దోషాలు అన్నిటినీ కూడా, జిత బలహీన భావాలన్నిటినీ జయించి కృతకృత్యుడివి అంటే చేసిన పనికి సార్థకత కలిగి ఉండేలాగా ఉండవలసింది. చేసిన పనికి మీనింగ్ఫుల్గా అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపవలసింది. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానక ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని నేను నీతోనే ఉన్నాను అని తెలుసుకో. నీతోనే కాదు, నీ చుట్టూ ఉన్న అందరిలో ఉన్నా. నీ చుట్టూనే కాదు, విశ్వమంతా ఉన్నా. విశ్వమే కాదు, నక్షత్రాలు, తేజస్సునిచ్చే సూర్య చంద్రులు అన్నిట్లో ఉన్నా. నీ భావాల్లో ఉన్నా, నీ చూపులో ఉన్నా. నీ జీవితం అంతా నేనే ఉన్నా. కాబట్టి నీవు చేసే ఏ పనైనా కూడా అది నా ఆజ్ఞ ప్రకారము, నా ఆనతి, నా నిర్ణయము, నా నిశ్చయము అని తెలుసుకో అని చెబుతూ మనకి నీ యొక్క కర్తవ్య నిర్వహణ నువ్వు ఈ బుద్ధితో బుద్ధిమంతుడవి అయి కర్తవ్య నిర్వహణ కొనసాగించు అని అర్జునునికి ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగము ద్వారా, అంటే ఈ విషయాన్ని తెలుసుకుంటే పురుషోత్తముణ్ణి మనం ప్రాప్తించుకున్నట్టే, పురుషోత్తమ సన్నిధికి చేరుకున్నట్టే, పురుషోత్తమ కృపను మనం సిద్ధించుకున్నట్టే అనే విషయాన్ని గ్రహించవలసిందని చెబుతూ ఈ పురుషోత్తమ యోగాన్ని ముగించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః.